వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి ప్రాజెక్టు రాష్ట్రాన్ని అగతంలోకి దించుతుందని అంబటి అన్నారు. 2 లక్షల కోట్లకు రోడ్లు తప్ప నగరం ఏర్పడదన్నారు. అమరావతి సాధ్యం కాదని జగన్ స్పష్టం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చట్టం తీసుకొస్తే తాము కూడా తీసుకురాలేమా అని ప్రశ్నించారు. మావిగనే ఏపీ అభివృద్ధి అని మంత్రి అన్నారు. ఒక పదం మీద చర్చ జరుగుతూ ఉంది. అది మావిగన్. దాని మీద మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడంతా చర్చ జరుగుతూ ఉంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు డిక్షనరీలో మావిగన్ అంటే ఎక్కడ కనపడలేదంట. ఉడ అంటే కనపడిద్దా, తొడ అంటే కనపడిద్దా, గోడ అంటే కనపడిద్దా? మావిగన్ అనే దాన్ని ఒక కొత్త ఆలోచనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ ని పెట్టి లాగుతానే ఉన్నాడు. అంతులేని కథలాగా పెట్టి మభ్య పెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు. అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగ్లు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. రాష్ట్ర